మావోయిస్టులకు ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. లేటెస్ట్గా 3 రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్, రమేష్, ఇక సోమ్దాతో సహా మొత్తం 37 మంది ఇప్పటివరకు లొంగిపోయారు. ఇప్పటికే హిడ్మా సహా పలువురు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి సైతం చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆపరేషన్ కగార్ అంటూ జోరుగా ముందుకు వెళ్తుంటే మావోయిస్టులు మాత్రం లొంగుబాటులో పయనిస్తున్నారు. అసలు నక్సల్ బరితో మొదలైన ఈ నక్సల్స్ ప్రస్థానం ఉవ్వెత్తున ఎగిసి ఇప్పుడు ఇలా అంతమయ్యే స్థితికి చేరుకోవడానికి ఆ కారణాలేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సార్, మావోయిజం, నక్సలిజం అంటే ఒకప్పుడు మేబీ కొన్ని ఇయర్స్ ముందు, కొన్ని దశాబ్దాల ముందు హీరోస్లా చూసేవాళ్ళు. అండ్ ఇప్పుడు చిన్నగా వీళ్ళంతా కూడా లొంగిపోతున్నారు. మేజర్గా వాళ్ళు లొంగిపోవడానికి కూడా ఇష్టపడరు. ఇప్పుడు ఎక్కువ మంది లొంగిపోవడం మనం ఎలా చూడాలంటారు? ఈ మావోయిజం, నక్సలిజం ఒక ఎండ్కి వచ్చేస్తుంది అనుకోవచ్చా మనం? ఎందుకు వస్తుందా రాదా అనేది స్పెక్యులేషన్. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎక్కడ మీకు మావోయిస్టులు చేసిన పొరపాటు ఏంటంటే, తమ బలం ఎంత, రాజ్యం బలం ఎంత అనేది అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. పూర్తిగా బలహీనపడ్డ తర్వాత ఇప్పుడు మేము చర్చలకు సిద్ధము, ఆయుధాలు వదిలేయటానికి సిద్ధము అని మొదలుపెట్టారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? బ్యాటిల్ ఫీల్డ్లో రాజ్యానికి ఆధిక్యత వచ్చిన తర్వాత వారు ఎందుకని ఒప్పుకుంటారు? అల్టిమేట్గా ఇదొక వార్. ఈ వార్లో పైచేయి సాధించిన వాడు ఎప్పుడు వినడు. ఇప్పుడు రష్యా పైచేయి సాధించింది, ఇంటాందా? ఉక్రెయిన్ రష్యా చెప్పినట్టు వినమని ట్రంప్ కూడా ఒత్తిడి చేస్తున్నాడు. అందువల్ల బలాబలాలను అంచనా వేయడంలో మావోయిస్టులు దెబ్బతిన్నారు. నేను చాలా రోజులు చెప్తాను, రాజ్యం ఒకప్పటి రాజ్యం కాదు, ఇలా ఆధునిక రాజ్యం. మావోయిస్టుల కన్నా బలంగా ఉన్న ఎల్టీటీ వాళ్ళే భారతదేశ రాజ్యం కన్నా, ఇండియన్ స్టేట్ కన్నా వీక్ ఉన్న శ్రీలంక స్టేట్ చేతిలో చావు దెబ్బతిన్నారు. నేపాల్ మావోయిస్టులు చాలా బలంగా ఉండే ఇండియన్ మావోయిస్టుల కన్నా. నేపాల్ స్టేట్ ఇండియన్ స్టేట్ కన్నా బలహీనము, కానీ నేపాల్ మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలేశారు. అందువల్ల ఇండియన్ మావోయిస్టు స్టేట్ను అంచనా వేయడంలో, స్టేట్ బలం ఎంత, తమ బలం ఎంత అని అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు. రెండవది, ఎప్పుడు కూడా లెనిన్ ఒక మాట అంటాడు, ప్రజల్లో ఉండేటువంటి చైతన్యానికి అనుగుణంగా పోరాట రూపాలు ఉండాలి, నినాదాలు ఉండాలి అని. ప్రజల్లో విప్లవ చైతన్యం లేకుండా విప్లవ నినాదాలు ఇవ్వడం అనేది పరిష్కారం కాదు అని చెప్తారు. సో మావోయిస్టులు చేసిన రెండవ మిస్టేక్ ఏంటంటే, ఒక విస్తృతమైన భారతీయ సమాజంలో ఉన్న చైతన్య స్థాయికి వారు ఇచ్చినటువంటి నినాదాలు, సాయుధ పోరాట పంతాకు ఎక్కడా పొంతం లేదు. ఏదన్నా లోతట్టు ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో దుర్భరమైన పరిస్థితులు ఉన్న చోట వాళ్ళ ఆయుధాలతో పోరాటం చేస్తే సింపతి రావచ్చేమో, కానీ ఇంతటి విస్తృతమైన దేశంలో, ఇంత అర్బన్ ఎకానమీలో, ఇంత అభివృద్ధి అయిన సొసైటీలో ప్రజలు ఆయుధాలు పట్టుకొని తిరగబడతారా? సో అది ప్రాక్టికల్గా ప్రజలు ఎర్రజెండాకు ఓటు కూడా వేయడానికి రెడీగా లేని రోజుల్లో ప్రజలు తుపాకులు పట్టుకుని ఎర్రజెండా వెనకాల వస్తారా? సో అది రెండవది. మూడవది, విస్తృతమైన ప్రజా సమీకరణ లేకుండా. ఇప్పుడు చరిత్రను ప్రజలు సృష్టిస్తారంటాడు మార్క్స్. మేం చర్చిస్తామని మావోయిస్టులు మొదలుపెట్టారు. చరిత్రను తుపాకులు పట్టుకున్న మావోయిస్టులు సృష్టించారు, ప్రజలు సృష్టించాలి. కానీ ప్రజా పునాది లేకుండా పోతూ వచ్చింది. విస్తృతమైన ప్రజా భాగస్వామ్యం లేకుండా, బలమైనటువంటి దేశవ్యాప్త ప్రజా ఉద్యమాలు లేకుండా, కొన్ని ప్రాంతాలకు, కొన్ని సెక్షన్లకు మాత్రమే పరిమితమైన ఉద్యమంతో బలమైన రాజ్యాన్ని ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు. అది మూడవ సమస్య. నాలుగవది, సమాజంలో వస్తున్న మార్పుల్ని అర్థం చేసుకోలేకపోయారు. మీకు పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీ మారిపోయింది. ఒకప్పటిలాగా దుర్భర దోపిడీ లేదు, ఒకప్పటిలాగా దుర్భర అణచివేత, దమనకాండ లేదు. జంగల్ జమీన్ అనేదానికి రిలవెన్స్ లేదు నేను అంటలేను, కానీ నక్సల్బరీ మొదలైనప్పుడు లేట్ 60s ఉన్న భూస్వామ్యం ఉందా ఇప్పుడు? సో ఆధునిక పెట్టుబడిదారి సమాజం వచ్చింది, ప్రపంచం చాలా మార్పులు వచ్చింది. అందువల్ల ఆ మార్పులు, సమాజంలో వచ్చిన ఎకానమిజం, కన్జ్యూమరిజం, మతం ప్రభావము, ఇలా కులం ప్రభావము, ఇలా అనేక రకంగా ప్రజల సామాజిక ఆలోచన స్థితిలో వచ్చిన మార్పులు మావోయిస్టులు పూర్తిగా అంచనా వేయలేకపోయారు. అందువల్ల ఒకప్పట్లాగా యూనివర్సిటీస్ వాళ్ళ కేంద్రాలు కావు, ఒకప్పట్లాగా అర్బన్ సెంటర్ షెల్టర్ జోన్స్ కావు. సో కమ్యూనికేషన్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల ఎంత ఇంటీరియర్ ఏరియాస్లో ఉన్నా ప్రభుత్వాలు పట్టుకోగలుగుతాయి.
శాటిలైట్ కమ్యూనికేషన్స్. ఒకప్పుడు టవర్లు ఉండే, టెలిఫోన్ టవర్స్. పోలీసుల తమ కదలికలు తెలియకుండా ఉండేందుకు టెలిఫోన్ టవర్స్ను మావోయిస్ట్ నక్సలైట్లు పేల్చేవారు. కానీ ఇప్పుడు ఉపగ్రహాలతో సర్వేలెన్స్ ఉన్నప్పుడు ఈ ఉపగ్రహాన్ని నక్సలైట్లు పేల్చలేరు కదా, శాటిలైట్ సర్వేలెన్స్కి వచ్చేసింది. సో కమ్యూనికేషన్ టెక్నాలజీ, సర్వేలెన్స్ టెక్నాలజీలో వచ్చిన మార్పు, అమెరికాలో కూర్చొని ఆదిలాబాద్ కొండల్లో ఏం జరుగుతుందో చేయొచ్చు ఇవాళ. సో ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చాక తాము ఎంతటి ఇనాక్సెసిబుల్ ఏరియాస్లో ఉన్న రాజ్యం పట్టుకోగలుగుతుంది. అందువల్ల ఈ మారిన సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మావోయిస్టుల వైఫల్యమే ఈ పరిస్థితికి కారణము.